హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు చే వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మంచి టీ స్నాక్ ఐటెం ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఈ కూల్ వెదర్లో ఒకసారి ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటాయండి. టేస్ట్ అనేది నేను చూపించే విధంగా చేసుకొని తినండి, స్పైసీగా చాలా బాగుంటాయి. స్నాక్ ఐటెంను మనము 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. టైట్ కంటైనర్లో మనము పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ అవుతాయండి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో మనం చూసేద్దామండి. ఇప్పుడు మిక్సీ జార్లో 5 నుంచి 6 వెల్లుల్లి వేసుకోండి అండ్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. స్పైసీ తినేవాళ్ళు 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. సరిపోకపోతే మనం లాస్ట్కి వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి మనము మిక్స్ పట్టేసుకుందామండి. మిక్స్ పట్టేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. లోతుపాటు ఉండే బౌల్ వేసుకుంటే మనకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు 6 to 7 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనము ఇందులోకి పల్లీలు వేసుకోండి. పల్లీలు ఎక్కువగా ఉంటే మనకు అంత టేస్ట్గా ఉంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనకు అలా ఒకసారి కలపండి. పల్లీలు మనకు క్రిస్పీగా ఉంటేనే మనకు బురుగులు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ స్నాక్ ఐటెంని చాలామంది పిక్నిక్ వెళ్ళేటప్పుడు, మామూలుగా బయటికి వెళ్ళేటప్పుడు సరదాగా ఈ స్నాక్ ఐటెంని ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. ఇందులో కాంబినేషన్గా ఆనియన్స్ అండ్ సమ్ లెమన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇందులోకి గుప్పెడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కరివేపాకు వేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. 5 నుంచి 6 ఎండుమిర్చి వేసుకోండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మనకు అడుగు అంటేస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి అండ్ ఇందులోకి 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపండి. ఇప్పుడు మనం బిఫోర్ 1 టీ స్పూన్ వేసుకున్నాం కానీ మిక్సీ వేసేటప్పుడు, ఇప్పుడు 1 టీ స్పూన్ వేసుకున్నాం. సరిపోకపోతే లాస్ట్ కొంచెం వేసుకోండి. కూల్ వెదర్లో స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకుని రండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేద్దామండి. ఒకసారి అంతా లో ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి అంతా కలిపేయండి. ఆ కారం అంతా పల్లీలకు పట్టేలాగా అంతా ఒకసారి కలిపేయండి. చాలామంది ఈ స్నాక్ ఐటెంని చాలా ఇష్టపడతారండి. వర్షం పడగానే మనకు గుర్తొచ్చే స్నాక్ ఐటెం ఇవి అండి, వెల్లుల్లి కారం బురుగులు. స్నాక్ ఐటెంని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము తినేయచ్చండి. ఇప్పుడు మనము ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పుట్నాల పొడి వేసుకోండి. ఇది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా పుట్నాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పుట్నాల పొడి వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ ఆఫ్. ఒకసారి కలిపేయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు చల్లారక మనము ఇందులోకి బురుగులు వేసుకోండి. నీట్గా ఏమైనా డస్ట్ ఉంటే అవన్నీ తీసేసుకొని బురుగుల్లో ఇందులోకి యాడ్ చేసుకోండి బౌల్లోకి. మనం లోతుపాటు ఉన్న బౌల్ తీసుకుంటే మనకు కలపడానికి చక్కగా ఉంటుందండి. అంత మసాలా అంతా, కారం అంతా చక్కగా బురుగులకు పట్టుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చాలా క్రిస్పీగా స్పైసీగా ఉంటాయండి. స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఇలా ఒకసారి ఈ కూల్ వెదర్లో చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.